సెల్యులైటిస్ అనేది ఒక సీరియస్ బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్, కానీ దానివల్ల చాలా అపోహలు ఉండడం వలన పేషెంట్స్ ట్రీట్మెంట్ డిలే చేసుకొని కండిషన్ ని చాలా కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు మనం ఆ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, కాలు ఎర్రగా వాసిందంటే అది సాధారణ స్వెల్లింగ్ అని చెప్పి అనుకుంటారు, కానీ వాపు, ఎరుపు, వేడి, నొప్పి, జ్వరం ఇవన్నీ కూడా సెల్యులైటిస్ లక్షణాలు. నెంబర్ 2, కాలుకి రెస్ట్ ఇస్తే సెల్యులైటిస్ అనేది తగ్గిపోతుంది అనుకుంటారు, కానీ రెస్ట్ తో పాటు ప్రాపర్ యాంటీబయాటిక్స్ అనేవి కూడా అవసరం. ఒక్కోసారి చిన్న సర్జరీ అవసరం పడవచ్చు. నెంబర్ 3, యాంటీబయాటిక్స్ 2 రోజులు వాడితే సరిపోతుంది అనుకుంటారు, కానీ కంప్లీట్ యాంటీబయాటిక్ కోర్స్ అనేది వాడాలి. మధ్యలో ఆపేస్తే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది రావచ్చు, ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ అవ్వచ్చు. నెంబర్ 4, కాలికైన గాయాన్ని గాలికి వదిలేస్తే త్వరగా తగ్గిపోతుంది అనుకుంటారు. సెల్యులైటిస్ అనేది గాయం నుంచి క్రిములు లోపలికి వెళ్ళడం ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఆ గాయాన్ని మనం ప్రాపర్ గా క్లీనింగ్ అండ్ డ్రెస్సింగ్ చేసుకుంటే గాయంతో పాటు సెల్యులైటిస్ కూడా తగ్గుతుంది. నెంబర్ 5, సెల్యులైటిస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకే వస్తుంది అనుకుంటారు, కానీ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ, ఇమ్యూనిటీ తక్కువ, ఊబకాయం, బోధకాలు, అలాగే ఆల్కహాలిక్ స్మోకర్స్ లో కూడా సెల్యులైటిస్ రిస్క్ ఎక్కువ. మీ కాలుకి లేదా చేతికి ఎరుపు, వాపు, నొప్పి, జ్వరం కూడా వస్తే అశ్రద్ధ చేయకండి, అది సెల్యులైటిస్ కావచ్చు. ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ కెన్ సేవ్ యువర్ స్కిన్ అండ్ యువర్ లింబ్, సమ్టైమ్స్ ఈవెన్ యువర్ లైఫ్.